హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం 2023లో వచ్చిన బ్యూటిఫుల్ డిజాస్టర్ అనే రొమాంటిక్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీని మీరు తప్పకుండా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాత్రమే చూడండి. ఎందుకంటే ఇందులో చాలా అదిరిపోయే దబిడి దిబిడి సీన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఒంటరిగా చూస్తే మీకే మంచిది. అయితే స్టోరీలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో మనకి ఏమి అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆమె తన ఇంటిని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె తండ్రి ఒక జూదగాడు. అతను ప్రతిదీ జూదంలో పెట్టి పోగొడుతూ ఉంటాడు. అతనికి తన కూతురు చాలా లక్కీ. అందుకే అతను ఆమెతో జూదం ఆడిస్తూ ఉంటాడు. కానీ ఏమికి ఇదంతా చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఆమె ఇంకా చదువుకోవాలి, తన జీవితాన్ని తన ఇష్ట ప్రకారం జీవించాలి అనుకుంటుంది. అందుకే ఆమె సిటీలో ఉన్న తన ఫ్రెండ్ రీవా దగ్గరికి వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకుని చాలా సంతోషపడతారు. ఆ తర్వాత రీవా ఏమీని తన గదికి తీసుకువెళ్తుంది. అప్పుడు ఏమీ, నీ రూమ్ చాలా బాగుంది, చాలా శుభ్రంగా కూడా ఉంది అంటుంది. దానికి రీవా, ఇదంతా నా బాయ్ ఫ్రెండ్ కోసమే చేస్తాను, అతని పేరు సఫ్లీ అని చెప్తుంది. ఆ తర్వాత రీవా, ఈ రాత్రి మనం ఒక స్ట్రీట్ ఫైట్ చూడడానికి వెళ్తున్నామని ఏమికి చెప్తుంది. ఏమీ మొదటగా వద్దు అంటుంది. కానీ రీవా ఆమెని బలవంతంగా ఒప్పిస్తుంది. సీన్ కట్ చేసి మనం అదే స్ట్రీట్ ఫైట్ జరుగుతున్న ప్రదేశాన్ని చూస్తాం. అక్కడికి రీవా, ఆమె బాయ్ ఫ్రెండ్ ఏమీ కూడా వస్తారు. కానీ ఏమీకి అదంతా అస్సలు నచ్చదు. అప్పుడే అక్కడికి ట్రావిస్ అనే ఒక బాక్సర్ వస్తాడు. అతన్ని చూడగానే ఏమీకి చాలా నచ్చుతాడు. ఆమె మొదటి చూపులోనే అతనితో ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత అక్కడ ఫైట్ మొదలవుతుంది. ఆ ఇద్దరు బాక్సర్ల మధ్య పోరాటం జరుగుతుంది. అయితే ట్రావిస్ చాలా పాపులర్ ఫైటర్, అందుకే అతను ఆ ఫైట్ని సులభంగా గెలుస్తాడు. ఇది చూసి ఏమీ చాలా ఇంప్రెస్ అయిపోతుంది. ఆ తర్వాత ఏమీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ట్రావిస్ని ఊహించుకుంటూ ఉంటుంది. అతని గురించే కలలు కంటుంది. అతను ఎంతగానో ఇష్టపడడం మొదలు పెడుతుంది. మరుసటి రోజు ఏమీ డబ్బు తీసుకుని కాలేజీకి వెళ్తుంది. అక్కడ అడ్మిషన్ తీసుకుని రీవా ఆమె బాయ్ ఫ్రెండ్తో కలిసి కూర్చునుంటుంది. అప్పుడే అక్కడికి ట్రావిస్ కూడా వస్తాడు. కానీ ఏమాత్రం తన మనసులో ఎలాంటి ఫీలింగ్ లేనట్టు ఆమె ప్రవర్తిస్తుంది. ఇది చూసి ట్రావిస్ ఆమెతో ఫ్లర్ట్ చేయడం మొదలు పెడతాడు. దానికి ఏమీ, నువ్వు నా టైప్ కాదు, నాతో ఫ్లర్ట్ చెయ్యొద్దు అని చెప్తుంది. ఈమె మాట విని ట్రావిస్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆమె తన క్లాస్లో ఉన్నప్పుడు ఆమె చదువు మీద దృష్టి పెట్టకుండా ట్రావిస్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ట్రావిస్ ఆమెతో, నువ్వు నాతో డేట్కి వస్తున్నావని నేను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టానని అనుకోవద్దు, అలాగే నేను నీతో పడుకుంటానని అస్సలు అనుకోవద్దు అని చెప్తుంది. దానికి ట్రావిస్, రాత్రి నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాత్రి ట్రావిస్ ఏమీని పికప్ చేసుకోవడానికి వస్తాడు. ఏమీ అతనితో వెళ్ళడానికి ఇష్టపడదు. కానీ ట్రావిస్ ఎలాగలాగా ఆమెని ఒప్పించి తనతో పాటు తీసుకెళ్తాడు. వాళ్ళిద్దరూ కలిసి చాలా సమయం గడుపుతారు. మరుసటి రోజు ఏమీ రన్నింగ్ చేస్తూ ఉండగా పార్కర్ అనే అబ్బాయితో ఆమెకి పరిచయం ఏర్పడుతుంది. అదెలా అంటే ఏమీ అతని గులాబ్ జాములు గలగలాడేలా అతని సెంటర్లో తగిలిస్తుంది. అందువల్ల ఆమె అతనితో తన ఇంటికి వచ్చి ఆ గాయాలకి అక్కడ ఐస్ పెట్టుకోమని చెప్తుంది. ఆ తర్వాత ఆమె తన ఇంటికి వచ్చి స్నానం చేయడానికి వెళ్తుంది. కానీ ఆమె బాత్రూంలో ట్యాప్ పాడైపోయి ఉంటుంది. అందువల్ల ఆమె రీవా బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. ఏమీ ఆమెతో, నా రూమ్లో ట్యాప్ పాడైపోయింది, అందుకే ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను, మీ బాయ్ ఫ్రెండ్కు ఏమీ ఇబ్బంది లేదు కదా అని అడుగుతుంది. అప్పుడు సఫ్లీ, రీవా బాయ్ ఫ్రెండ్ నువ్వు ఇక్కడ ఉండొచ్చు, కానీ ట్రావిస్ గదిలోకి మాత్రం వెళ్ళొద్దు అని చెప్తాడు. ఈ మాట విని ఏమీ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ రీవా ఆమెను ఎలాగోలాగా ఆపుతుంది. ఆ తర్వాత రాత్రి ఏమీ చదువుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆమెకి ట్రావిస్ గదిలో నుంచి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. ఏమీ లోపలికి వెళ్ళి చూస్తే ట్రావిస్ అక్కడ ఒక అమ్మాయితో గదిలో దబిడి దిబిడి చేస్తూ కనిపిస్తాడు. ఇది చూసి ఏమీ భయపడి వెంటనే వెనక్కి వచ్చేస్తుంది. ట్రావిస్తో ఉన్న ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోయాక ఏమీ మళ్ళీ ట్రావిస్ను చూడ్డానికి వెళ్తుంది. ట్రావిస్ వెనక నుంచి వచ్చి ఆమెను భయపెడతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అప్పుడు ఏమీ ట్రావిస్తో, నువ్వు నిజంగా చాలా పెద్ద ప్లేబాయ్వి, నువ్వు ఏ అమ్మాయిని వదలవా అని అంటుంది. దానికి ట్రావిస్, ఇదంతా కేవలం మైండ్ రిలాక్సేషన్ కోసం మాత్రమే, నీకు కావాలంటే నువ్వు కూడా నీ ఖాతా తెరవచ్చు అని చెప్తాడు.
ఫ్రెండ్స్, ఈ ఖాతా తెరవడం అంటే ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మీరంతా చాలా తెలివైన వాళ్ళు. ఇక స్టోరీ విషయానికొస్తే ఏమీ ట్రావిస్‌ను కొన్ని తిట్లు తిట్టి అతని గదిలోకి చదువుకోవడానికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ట్రావిస్ అక్కడికొచ్చి ఏమీని పడుకోమని చెప్పి స్నానం చేయడానికి వెళ్తాడు. ట్రావిస్ స్నానం చేసి వచ్చి బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఏమీ దొంగచాటుగా అతన్ని చూస్తుంది. కానీ ట్రావిస్ ఇవేమీ పట్టించుకోకుండా ఏమీ పక్కన పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం అబ్బాయిలకు సహజంగా జరిగేదే ట్రావిస్‌కి కూడా జరుగుతుంది. ఏమీ నిద్రలో ట్రావిస్ శరీరాన్ని చూసి అదేదో ఎలుక అనుకొని చేత్తో పక్కకు తోయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ట్రావిస్ ఆమెను నిద్రలేపి విషయం చెప్పగా ఏమీ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విని రీవా ఆమె బాయ్ ఫ్రెండ్ అక్కడికొస్తారు. ఏమీ ట్రావిస్‌ను కొడుతూ ఉంటుంది. అప్పుడు ట్రావిస్, ఇందులో నా తప్పేముంది? నువ్వు కూడా అబ్బాయివై ఉంటే ఉదయాన్నే అందరికీ ఇలాగే ఎందుకవుతుందో నీకు తెలిసేది అని అంటాడు. ఆ తర్వాత ఏమీ అక్కడి నుంచి కాలేజీకి బయలుదేరుతుంది. దారిలో ఆమెకి పార్కర్ కనిపిస్తాడు. ఇతను గతంలో ఆమె గులాబ్ జాములు గలగలాడించిన పార్కరే. అతన్ని ఆమె ఆ గులాబ్ జాముల గురించి అడుగుతుంది. కానీ పార్కర్ వెంటనే ఆమెని డిన్నర్‌కి రమ్మని అడుగుతాడు. ఇదంతా ట్రావిస్ అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు. అందుకే అతనికి కోపం తెప్పించడానికి ఏమీ పార్కర్‌తో డిన్నర్‌కు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఏమీ బాగా రెడీ అయ్యి పార్కర్‌తో డిన్నర్‌కి వెళ్తుంది. డిన్నర్ అయ్యాక పార్కర్, మనిద్దరం స్టేడియంకి వెళ్దామా? అక్కడ ఒక పెద్ద ఫైటింగ్ జరగబోతుందని చెప్తాడు. దాంతో వాళ్ళిద్దరూ స్టేడియంకి వెళ్తారు. అదే స్టేడియంలో మనకు ట్రావిస్ కూడా కనిపిస్తాడు. అక్కడ ఫైట్ చేయబోయేది ట్రావిసే. సఫ్లీ ట్రావిస్‌కు ఫైట్‌పై దృష్టి పెట్టమని చెప్తాడు. లోపల ఏమీ ఫైట్ చూస్తూ ఉంటుంది. అప్పుడే రిఫరీ వచ్చి తర్వాతి ఫైట్ బెర్ముడా ట్రావిస్ మధ్య జరగబోతుందని ప్రకటిస్తాడు. ఇది విన్న ఏమీ బాత్రూమ్‌కి వెళ్తున్నానని పార్కర్‌కు అబద్ధం చెప్పి బయటికి వెళ్తుంది. ఆమె ట్రావిస్ దగ్గరకు వెళ్ళి ఆ ఫైటర్ నిన్ను చంపేస్తాడు. నువ్వు అతనితో ఫైట్ చేయొద్దు అని అంటుంది. ఇది విని ట్రావిస్, ఓ నీకు నా మీద అంత కంగారుగా ఉందా అని అంటాడు. ఏమీ లేదని చెప్తుంది. అప్పుడు ట్రావిస్, సరే ఒక పందెం వేసుకుందాం. ఆ ఫైటర్ నన్ను కనీసం తాకినా సరే నేను 3 నెలల పాటు ఏ అమ్మాయితో కూడా దబిడి దిబిడి చేయను. ఒకవేళ నేను గెలిస్తే నువ్వు నాతో 1 నెల పాటు ఉండాలి అంటాడు. ఎందుకంటే ట్రావిస్‌కు ఏమీతో ఆ ఖాతా తెరవాలని ఉంటుంది. ట్రావిస్ పందెం విన్న ఏమీ ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఫైట్ మొదలవుతుంది. కానీ ఆ ఫైటర్ ట్రావిస్‌ను కనీసం తాకలేకపోతాడు. ఇది చూసిన ఏమీ ఆ ఫైటర్‌తో అతని ముఖం పగలగొట్టు, అస్సలు వదలొద్దు అని అరుస్తుంది. ఇది విని ట్రావిస్ సరదాగా నవ్వుకుని ఆ బెర్ముడాను ఓడించేస్తాడు. ట్రావిస్ పందెం గెలుస్తాడు. ఇది చూసి ఏమీ ఇక నా పనైపోయిందన్నట్టే అని భయపడుతుంది. అప్పుడే అక్కడికి పార్కర్ వస్తాడు. అతనికి ఏమీ అర్థం కాదు. ఏమీ పార్కర్‌ను కారులోకి తీసుకువెళ్ళి పందెం గురించి అంతా చెప్తుంది. తర్వాత ఏమీ పార్కర్‌ను ఒక గుడ్ నైట్ కిస్ అడుగుతుంది. పార్కర్ ఆమెను ముద్దు పెట్టుకోబోతూ ఉండగా అక్కడికి ట్రావిస్ వస్తాడు. ఇది చూసి పార్కర్ భయపడి ఏమీని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. సీన్ కట్ చేస్తే ఏమీ ట్రావిస్‌తో కలిసి ఉండటం చూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏమీ 1 నెల పాటు ట్రావిస్‌తో ఉండాలి. ఏమీ ట్రావిస్‌తో నాకు నీతో పాటు 1 నెల ఉండటానికి ఒప్పందం కుదిరింది. ఒకవేళ నువ్వు నా హద్దులు దాటాలని చూస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పి పడుకుంటుంది. తర్వాత వాళ్ళ 1 నెల ప్రయాణం మొదలవుతుంది. వాళ్ళు నెమ్మదిగా మంచి ఫ్రెండ్స్ అవుతారు. 9-10 రోజులు గడిచిపోతాయి. వాళ్ళు నెమ్మదిగా ఒకరికొకరు దగ్గరవుతారు. మరికొన్ని రోజులు గడిచాక ట్రావిస్ ఏమీని తన కుటుంబ సభ్యులకు పరిచయం చేయడానికి తీసుకువెళ్తాడు. అక్కడ ట్రావిస్ సోదరుడు, తండ్రి ఉంటారు. ట్రావిస్ తల్లి చిన్నప్పుడే వాళ్ళని వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. డిన్నర్ తర్వాత అందరూ పోకర్ ఆడటం మొదలు పెడతారు. కానీ ఏమీ పోకర్ ఆడటానికి నిరాకరిస్తుంది. అప్పుడు ట్రావిస్ సోదరులు ఏమీని ఆడమని బలవంతం చేస్తారు. ట్రావిస్, మా అన్నయ్యను పోకర్లో ఎవ్వరూ ఓడించలేరు అని చెప్తాడు. ఇది విన్న ఏమీ ఆడటానికి ఒప్పుకుని ట్రావిస్ సోదరుడిని ఓడించేస్తుంది. అప్పుడు ట్రావిస్ తండ్రి ఏమీని, నువ్వు ఈ ఆట ఎక్కడ నేర్చుకున్నావని అడుగుతాడు. దానికి ఏమీ, నేను ఈ ఆటను వేగస్లో మా ఇంట్లో నేర్చుకున్నాను. మా నాన్నగారు నాకు నేర్పించారు అని చెప్తుంది. అప్పుడు ట్రావిస్ తండ్రి, నేను వేగస్లో ఒక ఫేమస్ పోకర్ ప్లేయర్ గురించి విన్నాను, కానీ ఎప్పుడూ చూడలేదు అని అంటాడు. అప్పుడే ట్రావిస్ సోదరుడు అందరికీ ఒక ఆర్టికల్ చూపిస్తాడు. అందులో ఏమీ ఫోటో ఉంటుంది. లక్కీ 13 కనబడకుండా పోయిందని రాసుంటుంది. అది చూసి అందరికీ ఏమీనే ఆ లక్కీ 13 అని అర్థమవుతుంది. దాంతో వాళ్ళందరూ ఏమీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం మొదలు పెడతారు. ఆ తర్వాత ట్రావిస్, ఏమీ తమ ఇంటికి తిరిగొచ్చేస్తారు. రోజులు గడిచిపోతాయి. 30వ రోజు చివరి రాత్రి వస్తుంది. ఆ తర్వాత ఏమీ ట్రావిస్తో ఉండాల్సిన అవసరం లేదు. ఏమీ తన ల్యాప్టాప్లో మైక్ అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది. అతను ఏమీని కలవాలని అడుగుతూ ఐ మిస్ యూ అంటాడు. దానికి ఏమీ కూడా మిస్ యూ టూ అని చెప్తుంది.
అప్పుడే అక్కడికి ట్రావిస్ వస్తాడు. వాళ్ళిద్దరూ రొమాంటిక్గా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. తర్వాత ట్రావిస్ ఏమీ మీదకి ఎక్కబోతాడు. కానీ ఏమీ అతన్ని కిందకు తోసేస్తుంది. దాంతో మంచి మూడ్లో ఉన్న ట్రావిస్కు కోపం వస్తుంది. అప్పుడు ఏమీ నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పి అక్కడి నుంచి బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె రివాకు ఫోన్ చేసి ఈరోజు ట్రావిస్ నాతో ఆ పనిచేసేవాడే, అదృష్టం బాగుండి నేను అక్కడి నుంచి వచ్చేసాను అని చెప్తుంది. ఇంకోవైపు ట్రావిస్ ఆ పని కోసం సిద్ధమవుతూ ఉంటాడు. అప్పుడే అతని కళ్ళు ఏమీ ల్యాప్టాప్పై పడతాయి. అక్కడ అతను మైక్ ఏమీ మధ్య జరిగిన మెసేజ్లు చూస్తాడు. అది చూసి మైక్ ఆమె బాయ్ ఫ్రెండ్ అని అపార్థం చేసుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అటువైపు ఏమీ కూడా ట్రావిస్తో శారీరకంగా కలవడానికి సిద్ధమై అతన్ని వెతుకుతూ ఉంటుంది. కానీ ట్రావిస్ ఆమెకు ఎక్కడా కనిపించడు. మరుసటి రోజు ట్రావిస్ తిరిగింటికొస్తాడు. అక్కడ ఏమీని చూసి కొంతమంది ఒకరితో శారీరకంగా కలుస్తారు కానీ చాటింగ్ మాత్రం ఇంకొకరితో చేస్తారని అంటాడు. ఇది విన్న ఏమీకి కోపం వచ్చి మైక్ నా బాయ్ ఫ్రెండ్ కాదు, అతను మా నాన్న, అయినా నన్ను అడగకుండా నువ్వు నా మెసేజ్లు ఎందుకు చదివావని అరుస్తుంది. ఇది విన్న ట్రావిస్ నన్ను క్షమించు, నా వల్ల పొరపాటు జరిగింది అంటాడు. కానీ ఏమీ నీ అసలు రూపం ఇదే, నువ్వింతే, నీకు కావాల్సిందల్లా శృంగారం మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఏమీ లైబ్రరీలో విచారంగా కూర్చుని ఉంటుంది. అప్పుడే అక్కడికి పార్కర్ వచ్చి ఏమీతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఆ తర్వాత అతను ఏమీని బయటకు తీసుకువెళ్తాడు. అక్కడ ఉన్నట్టుండి అందరూ ఏమీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు. ఎందుకంటే ఆ రోజు ఏమీ పుట్టినరోజు. ఈ ప్లాన్ అంతా చేసింది ట్రావిసే. ఆ తర్వాత ఏమీ బాగా తాగి చాలా ఎంజాయ్ చేస్తుంది. దీనివల్ల ఏమీ మళ్ళీ ట్రావిస్తో మాట్లాడటం మొదలు పెడుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఏమీ అతనిపై వాంతి చేసుకుంటుంది. దాంతో ట్రావిస్ ఏమీ బట్టలు మార్చడానికి తీసుకెళ్తాడు. అక్కడ ఏమీ ట్రావిస్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈసారి ట్రావిస్ ఒప్పుకోడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. మరుసటి రోజు ఏమీకి చివరి రోజు. అప్పుడు ఏమీ ట్రావిస్తో ఈ రోజు నీతో నాకు చివరి రోజు, అందుకే ఈ రోజు ఏదైనా ప్రత్యేకంగా చేద్దామంటుంది. ఆ తర్వాత ఏమీ ట్రావిస్ను మసాజ్ చేయమని అడుగుతుంది. మసాజ్ చేస్తూ చేస్తూ ట్రావిస్ ఏమీకి మూడొచ్చేలా చేస్తాడు. చివరికి ట్రావిస్ ఏమీతో కూడా తన ఖాతా తెరుస్తాడు. అంటే దబిడిదిబిడి చేస్తాడు. మరుసటి రోజు ఏమీ ట్రావిస్కు చెప్పకుండా తిరిగి తన హాస్టల్కు వచ్చేస్తుంది. అక్కడ ఒక వ్యక్తి ఏమీని కలిసి మీ నాన్న మైక్ మా బాస్ దగ్గర చాలా డబ్బులు అప్పుగా తీసుకున్నాడు, అతను ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోతే మా బాస్ అతన్ని చంపేస్తారని చెప్తాడు. ఇది విన్న ఏమీ ఆ వ్యక్తితో కలిసి కారులో లాస్ వేగాస్కు అంటే వాళ్ళ నాన్న దగ్గరికి బయలుదేరుతుంది. మరోవైపు ట్రావిస్ ఏమీ కనిపించకపోవడంతో కంగారు పడతాడు. అతను రివాను ఏమీ గురించి అడగ్గా రివా ఆమె లొకేషన్ను ట్రేస్ చేస్తుంది. ఏమీ వేగాస్లో ఉందని వారికి తెలుస్తుంది. ఇది విన్న ట్రావిస్ కూడా వేగాస్ బయలుదేరుతాడు. మరోవైపు ఏమీ తన తండ్రిని కలుస్తుంది. అతను నా మీద $10 లక్షల అప్పు ఉంది, ఆ డబ్బు నువ్వు మాత్రమే తీర్చగలవు అని చెప్తాడు. ఇది విన్న ఏమీ చాలా కోపగించుకుని నేను ఇంకా మైనర్ని, నేను జూదమాడితే పట్టుబడతానని చెప్తుంది. కానీ ఏమీ తండ్రి ఎలాగోలాగా నొప్పిస్తాడు. ఆ తర్వాత ఏమీ చాలా అందంగా తయారై జూదం ఆడటానికి వెళ్తుంది. అక్కడ ఆమె పెద్ద పెద్ద జూదగాళ్లను సులభంగా ఓడించడం మొదలు పెడుతుంది. అలా చాలా డబ్బు గెలుస్తుంది. కొద్దిసేపటికి ఆమె $1,00,000 గెలుచుకుంటుంది. ఆమె తన డబ్బును కౌంటర్లో తీసుకోవడానికి వెళ్తుంది. కానీ అక్కడి సెక్యూరిటీ గార్డు ఆమెను ఆపుతాడు. అతను ఏమీకి పాత స్నేహితుడు. అతను నువ్వింకా అండర్ ఏజ్, అందుకే ఈ డబ్బు తీసుకెళ్లలేవు, జైలుకు వెళ్ళకూడదు అనుకుంటే ఈ డబ్బు నాకిచ్చి ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి ఏమీ దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుంటాడు. ఆ తర్వాత ఏమీ తన తండ్రికి ఫోన్ చేసి ఇదంతా చెప్పి వేగాస్ సిటీని విడిచి పారిపోమని చెప్తుంది. ఆ తర్వాత ఆమె తండ్రి బాస్ అంటే అప్పు ఇచ్చిన వ్యక్తి ఏమీని పట్టుకుని బెదిరించడం మొదలు పెడతాడు. అప్పుడే ట్రావిస్ కూడా అక్కడికి చేరుకుని వాళ్ళందరినీ చితకబాది ఏమీని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. మొదట ఏమీ ట్రావిస్పై కోపగించుకున్నా ఆ తర్వాత వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకోవడం మొదలు పెడతారు. చివరికి ట్రావిస్ వివిధ రకాల భంగిమల్లో ఆమెతో దబిడిదిబిడి చేసి ఆమెని సంతృప్తిపరుస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక హోటల్లో ఉంటారు. ట్రావిస్ ఏమీ తండ్రి అప్పు తీర్చడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అతని కళ్ళు ఒక ఫైట్ పోస్టర్పై పడతాయి. దానిపై ఈ ఫైట్లో గెలిచిన వారికి $10 లక్షల బహుమతిని రాసుంటుంది. ట్రావిస్ ఆ నెంబర్కు ఫోన్ చేసి ఫైట్ కోసం తన పేరు నమోదు చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమీకి మెలకు వచ్చేసరికి అక్కడ ట్రావిస్ కనిపించడు. అప్పుడే ఏమీ ఫోన్లో ట్రావిస్ రికార్డు చేసిన వీడియో కనిపిస్తుంది. అందులో ట్రావిస్ ఫైట్ గురించి చెప్పుంటాడు. దాంతో ఏమీ కూడా అతని దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతుంది. ఏమీ కింద పార్కింగ్కి వెళ్ళినప్పుడు ఆమె తండ్రి ఆమె దగ్గర డబ్బు తీసుకున్న సెక్యూరిటీ గార్డ్ ఇద్దరూ మాట్లాడుకోవడం కనిపిస్తుంది. ఏమీ వాళ్ళ మాటలు కూడా వింటుంది. అప్పుడే ఆమెకి అసలు నిజం తెలుస్తుంది. తన తండ్రికి ఎలాంటి అప్పు లేదని, కేవలం డబ్బు సంపాదించడం కోసమే ఈ ప్లాన్ చేశాడని, ఇదంతా నాటకం ఆడాడని ఆమెకు అర్థమవుతుంది. దాంతో ఏమీ కోపంతో ఆ గార్డును కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తుంది.
తన తండ్రిని బాగా తిట్టి కార్లో నుంచి బయటకు తోసేస్తుంది. అక్కడి నుంచి ట్రావిస్ ని ఆపడానికి బయలుదేరుతుంది. మరోవైపు ట్రావిస్ అవతలి ఫైటర్ మధ్య ఫైటింగ్ మొదలవుతుంది. ఆ ఫైటర్ ట్రావిస్ ను దారుణంగా కొడుతూ ఉంటాడు. ఏమీ కూడా అక్కడికి చేరుకుంటుంది. కానీ టికెట్ లేకపోవడంతో ఆమెని లోపలికి అనుమతించరు. కానీ ఏమీ ఎలాగలాగా లోపలికి వెళ్ళిపోతుంది. అటువైపు ఆ ఫైటర్ ట్రావిస్ ని విచక్షణారహితంగా కొడుతూ ఉంటాడు. అందరూ అతన్ని వదిలేయమని చెబుతున్నా ఆ ఫైటర్ ట్రావిస్ ని చంపేలాగా కనిపిస్తాడు. అప్పుడే ఏమీ అక్కడికి వచ్చి ఆ ఫైటర్ పై దాడి చేస్తుంది. కానీ అతనికి ఏమీ కాదు. అతను ఏమీని కూడా కొట్టబోతాడు. అప్పుడే అక్కడ షార్క్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగుతాయి. దాంతో అందరూ అక్కడి నుంచి బయటకి పరుగులు తీస్తారు. ఆ ఫైటర్ కూడా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏమీ ట్రావిస్ దగ్గరికి వెళ్తుంది. ఆమె, ట్రావిస్, సఫ్లీ ముగ్గురు అక్కడి నుంచి సురక్షితంగా బయటపడతారు. ఈ హ్యాపీ మూమెంట్ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.